మీ మేనేజర్ని నేను కొనేశాను. అతని సాయంతోనే ఇదంతా చేయించాను. మీరు కూపీ లాగేలోగా అతని ఇక్కడి నుంచి పలాయనం చిత్తగించాడు. మీకు ఇంతకన్నా వివరంగా చెప్పక్కర్లేదనుకుంటాను. వాట్ మిస్టర్ బాలకృష్ణ, వాట్ యు సే? జరిగిందేదో జరిగిపోయింది. ఇక ముందు జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. మీరు చాలా నీచంగా ప్రవర్తించారు. ఇట్స్ టోటల్లీ అనెథికల్. మాటి మాటికి అదే మాట అంటున్నారు. మీరు చేస్తే తప్పు లేదు, కానీ నేను చేస్తే తప్పైందా? నేనా? ఇలాంటి పని నేను ఎప్పుడు చేశాను? బాగా గుర్తు చేసుకోండి. నాకేం గుర్తు రావడం లేదు. ఇలాంటి పని నేను ఎప్పుడు చేయలేదు. ఇలాంటి పని అంటే ఇదే పని కాదు. నా ఫ్యాక్టరీ స్థలం విషయంలో మీరు ఎలా ప్రవర్తించారు? దొంగచాటుగా ఆ స్థలాన్ని కొట్టేయాలనుకోవడం అనెతికల్ కాదా? నన్ను ఇబ్బంది పెట్టాలనుకోవడం నీతిమాలిన పని కాదా? చెప్పండి బాలకృష్ణ గారు, నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీ దగ్గర సమాధానం లేదని, మీ దగ్గర నుంచి సమాధానం రాదని నాకు బాగా తెలుసు. తెలివి మీ ఒక్కరి సొత్తే అని ఎప్పుడూ అనుకోవద్దు. నాలాంటి వాళ్లతో గొడవ పడితే నాశనమైపోతారు. ఇక మీరు చేయగలిగింది ఏమీ లేదు. ఈ క్యాసెట్ సాయంతో నేను మీ పరువుని మంటగలుపుతాను. దీన్ని పత్రికలకు అందజేసి మిమ్మల్ని, మీ నైజాన్ని ఎండగడతాను. నలుగురిలో మీరు తలెత్తుకోలేకుండా చేస్తాను. నన్ను రోడ్డు మీద పడేయాలని ప్లాన్ చేశారు కదూ? ఇప్పుడు మీకు అదే సన్మానం జరగబోతోంది. బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. క్యాసెట్ సాయంతో నేను మీ పరువుని మంటగలుపుతాను. దీన్ని పత్రికలకు అందజేసి మిమ్మల్ని, మీ నైజాన్ని ఎండగడతాను. నలుగురిలో మీరు తలెత్తుకోలేకుండా చేస్తాను. ఎస్, కమిన్. ఓ, మీరా? రండి, లోపలికి రండి. ఏంటి అలా ఉన్నారు? ఏం లేదు, మనసు బాగోలేదు. అయ్యో, అలాగా? అవును, ఆ విషయం చెప్పడానికే వచ్చాను. మీరేం అనుకోనంటే నాతో పాటు బయటికి రండి. కొంచెం సేపు అటు ఇటు తిరిగొద్దాం. దాంతో నా మూడు మారచ్చు. ఇప్పుడా? అవును, ఇప్పుడే. ఏ? అది కాదండి, ఆఫీస్ అవర్స్ కదా, మిగతా వాళ్ళంతా ఏమన్నా అనుకుంటారు. ఎవరేమనుకుంటే మనకే? అయినా మనకేమన్నా భయమా? ఇది నా ఆఫీసు, నా ఇష్టం, అంతే. మీ ఇష్టమే అనుకోండి, కానీ మనం ఉంటున్నది నలుగురు మధ్యలో. సమాజం గురించి కూడా ఆలోచించాలి కదా. ఏం ఆలోచించాలి? ఈ సమాజం నా గురించి ఎప్పుడన్నా ఆలోచించిందా? నేను ఒంటరిగా ఇలా మగ్గిపోతుంటే, ఏ తోడు లేకుండా డిప్రెషన్ గురవుతుంటే నా గురించి పట్టించుకుందా? అలాంటప్పుడు ఈ సమాజం గురించి, ఈ మనుషుల గురించి నేనెందుకు ఆలోచించాలి? ఐ డోంట్ కేర్. నాకు ఇష్టం వచ్చింది చేసుకుంటాను. ఎవరేమనుకున్నా నాకు పర్వాలేదు. మీకు పర్వాలేదనుకోండి, నాకు ఇబ్బందే కదా. నాకు తెలుసు మీరు ఈ మాట అంటారని.
అందుకే మొదట్లోనే చెప్పాను, మీరు నాకు బాగా నచ్చారు, సమతకు విడాకులు ఇచ్చేస్తాను, మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని. మీరు నా మాట వినలేదు. ఇప్పటికైనా నా మాట విని నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోండి. సమత గురించి మీరు ఆలోచించొద్దు. తన వైపు నుంచి ఎటువంటి గొడవ లేకుండా నేను చూసుకుంటాను. ఎలాగైనా తన దగ్గర నుంచి విడాకులు సంపాదిస్తాను. యూ విల్ హ్యావ్ నో ప్రాబ్లం. ఆవిడ నుంచి ఏదో ప్రాబ్లం ఉంటుందని నేను ఇలా ఆలోచించడం లేదు. మరి దేని గురించి ఆలోచిస్తున్నారు? సమత గారిని మీరు అపార్థం చేసుకున్నారు. ఆవిడ మనసు చాలా మంచిది. ఆవిడకి ఏ తప్పు తెలీదు. మీకు నాతో బయటికి రావడం ఇష్టం లేకపోతే ఆ విషయం చెప్పేసేయండి. అంతేగాని అనవసరంగా సముద్రం వెనకేసుకురావాలని చూడొద్దు. నాకు చిర్రెత్తుకొస్తుంది. నాకు ఈ టాపిక్ ఇష్టం లేదని తెలిసి కూడా పదే పదే ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇంకెప్పుడు నా దగ్గర సమత గురించి గొప్పగా మాట్లాడద్దు. నాకు ఇష్టం ఉండదు. మీ రూమ్కి వచ్చే ముందు మీ పిఏకి ఓ VHS క్యాసెట్ ఇచ్చాను. మీ గదిలో ప్లే చేయాలని చెప్పాను. VCR తీసుకొస్తానని వెళ్ళాడు. అది రాగానే మీ టీవీకి కనెక్ట్ చేసి మీకు అద్భుతమైన విషయాన్ని చూపిస్తాను. మొత్తం 1 lakh ఉంది. ఓకే, నువ్వు వెళ్ళి ఆయన పంపించు. ఈ బ్రీఫ్ కేస్ తీసుకోండి. ఈ సాయం మాకు చేస్తున్నందుకు మీకు ఈ చిన్న కానుకను అందించాలనుకుంటున్నాను. ఈ క్యాసెట్ సాయంతో నేను మీ పరువుని మంటగలుపుతాను. దీన్ని పత్రికలకు అందజేసి మిమ్మల్ని మీ నైజాన్ని ఎండగడతాను. నలుగురిలో మీరు తలెత్తుకోలేకుండా చేస్తాను. వావ్, మిస్టర్ బాలకృష్ణ, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. అక్కడే నిలబడిపోయారే, లోపలికి రండి. నేను మీలాగా కాదు, నా ఆఫీస్కి వచ్చిన వాళ్ళకి ఎలా మర్యాద చేయాలో నాకు బాగా తెలుసు. అయ్యో, ఏంటండి అలా అయిపోయారు? ఏమైంది? ఈ మధ్య సరిగ్గా నిద్రపోవడం లేదా? అవునులేండి, ఇప్పుడు మీకు నిద్ర ఎలా పడుతుంది? కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా మీకు ఆటేపే కనిపిస్తూ ఉండుంటుంది, అంతే కదూ? చచ్చిన పావుని ఇంకా ఎందుకు చంపుతారు? ఏమన్నారు? చచ్చిన పామా? మీరా? నిజంగానే? మీరు ఈ మాట అంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు నన్నేమైనా అనండి, ఆ టేపును మాత్రం పత్రికలు వాళ్ళకి ఇవ్వద్దు. మీకేం కావాలంటే అది చేసి పెడతాను. ప్లీజ్ హ్యావ్ పిటీ ఆన్ మీ.
నాకు అసలు అప్పటి నుంచి అన్నం సహించడం లేదు, నిద్ర పట్టడం లేదు. పిచ్చి పట్టిన వాళ్ళలాగా అయిపోయాను. అయ్యయ్యో, ఎంతలో ఎంత మార్పు! మీరేనా ఇలా మాట్లాడేది? మీ ప్రతాపానికి ఎదురే లేదన్నట్టుగా ప్రవర్తించేవాళ్ళు, మీరు తలుచుకుంటే ఏమైనా సాధించగలనట్టు మాట్లాడేవాళ్ళు, ఇప్పుడేంటి ఇలా డీలా పడిపోయారు? ప్లీజ్ నా పరిస్థితిని అర్థం చేసుకోండి. మీకేం కావాలంటే అది చేసి పెడతాను. నన్ను ఇంకా దెప్పి పడవద్దు. ఒక మనిషిని ఇరకాటంలో పెట్టి స్వలాభం పొందాలని నేను ఎప్పుడూ చూడను. ఆ పని చేసేది మీరు. అయినా ఇప్పుడు అదంతా ఎందుకులేండి, అలా కూర్చోండి. కూల్ డ్రింక్ తెప్పిస్తాను, తాగి చల్లబడుదురు గాని. ఆ, 2 కూల్ డ్రింక్స్ పంపించు. చెప్పండి బాలకృష్ణ గారు, ఇంకేంటి కబుర్లు? ఈ మధ్య ఇంకెవరికైనా లంచాలు ఇచ్చారా? ఏంటండి అలా ఉలిక్కిపడ్డారు? లంచం అన్న మాట వినగానే అలా అయిపోతున్నారేంటి? పాపం, మీకు ఇదో సింహస్వప్నంలా తయారైనట్టుంది. అయినా ఈ మధ్య నేను ఏ కెమెరామెన్ని మీ ఆఫీస్కి పంపించలేదులేండి, భయపడకండి. ఒకవేళ నేను కెమెరామెన్ని పంపించినా నాకు ఎటువంటి ఇంట్రెస్టింగ్ వీడియో దొరకదని నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను కొట్టిన దెబ్బకి మీకు ఇప్పటికే దిమ్మ తిరిగిపోయింది. మళ్ళీ ఈ జీవితంలో ఇంకెవరికీ లంచం ఇవ్వకూడదని నిర్ణయించుకుని ఉంటారు కదూ? ప్లీజ్ ఇదంతా దేనికి? అసలు విషయానికి రండి. ఆ టేప్ బయటకు వస్తే నా జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఇన్నేళ్లుగా ఏదో గుట్టుగా వ్యాపారం చేసుకుంటూ వచ్చాను. ఇంతకాలం నేనెంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చిన పరువు ప్రతిష్ట మంటకలా పోతున్నాయంటే నేను భరించలేకపోతున్నాను. మామూలుగా నేను ఇలాంటి పనులు ఎప్పుడు చేయను. తప్పనిసరి పరిస్థితుల్లోనే మా మేనేజర్ అలా అడ్వైస్ చేయడంతో ముందు వెనక ఆలోచించగా అలా చేసేశాను. మీతో అలా చేయించింది ఇండైరెక్ట్గా నేనేలేండి. మీ మేనేజర్ని మీ మీదకి ముసుగొలిపి మీకు ఆ అడ్వైజ్ ఇప్పించింది నేనే. మిమ్మల్ని ఇరికించడానికే నేను ఇదంతా ప్లాన్ చేశాను. ఏదైతేనే అయ్యిందేదో అయ్యింది. ఆ టేప్ నాకు ఇచ్చేసేయండి. ప్రత్యుపకారంగా మీకేం చేయాలన్నా చేస్తాను. ప్లీజ్ నా మీద దయ చూపండి. నేను ఇంకెంతకన్నా వేరే ఏం మాట్లాడలేను. హ్యావ్ పిటీ ఆన్ మీ. ఓ మై గాడ్, మిమ్మల్ని చూస్తుంటే నిజంగా జాలేస్తోంది. రారాజులో బతికిన మీరు ఇప్పుడు ఇలా హఠాత్తుగా మెత్తబడిపోవడం చాలా ఆశ్చర్యకరం. ఏ విషయంలోనూ మీరు ఇలా ఎవరినీ ప్రాధేయపడి ఉండరు కదూ? అయ్యో పాపం, మీలాంటి వాళ్ళకి ఎదురవ్వాల్సిన పరిస్థితి కాదు ఇది. ఎందుకండి ఇంకా నన్ను ఏడిపిస్తారు? ఆ టేప్ ఎక్కడుందో ఇచ్చేసేయండి. అదే తొందరపాటంటే. మీరు అడగంగానే నేను మీకు ఆ టేపుని పువ్వుల్లో పెట్టి అందజేస్తానా? మీరు భలేవాళ్లే. మిమ్మల్ని హైరానా పెట్టిస్తోన్న ఆ టేపుని అంత తేలిగ్గా వదులుకుంటానా? నన్ను ఆలోచించుకొనివ్వండి. నిదానంగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకుంటాను. ప్లీజ్ ఆ టేపు నాకు ఇచ్చేస్తానని అట్లీస్ట్ నాకు మాటనే ఇవ్వండి. లేకపోతే నాకు నిద్ర పట్టదు. దానికి బదులుగా మీరేం కావాలంటే అది ఇస్తాను. మీరు కోరిందల్లా చేసి పెడతాను. ఏంటండోయ్, మీ వాలకం చూస్తుంటే మళ్ళీ నాకు కూడా లంచం ఇచ్చేట్టున్నారే. జాగ్రత్త అండోయ్, మళ్ళీ అదే తప్పుని చేయకండి. గోడలకి చెవులుంటాయి సుమా. ఇందులోంచి బయటపడే ప్రయత్నంలో మరో కేసులో ఇరుక్కునేలా ఉన్నారు. నన్ను ఇలా టార్చర్ పెట్టకండి. ఆ క్యాసెట్ నాకు ఇచ్చేసేయండి. అలాగా? మరి మీరు ఇతరులను టార్చర్ పెట్టినప్పుడు మీకు ఈ విషయం గుర్తుకు రాలేదా? మీలాగే ఇతరులకు కూడా మనసుంటుందని, అది బాధపడుతుందని అప్పుడు మీకు అనిపించలేదా? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇవాళ మీకు అవసరం వచ్చింది కాబట్టి ఇలా దీనంగా బతిమాలుకుంటూ నా దగ్గరికి వచ్చారు. అన్నట్టు మీకు విషయం గుర్తుందా? మీరు నన్ను ప్రాధేయపడుతూ నా చుట్టూ తిరిగేలా చేస్తానని ఆ రోజు అన్నాను. అన్నమాట నిలబెట్టుకున్నాను చూసారా? నేనెప్పుడూ అంతే, మాట తప్పను. ఆ క్యాసెట్ సంగతి తేలిస్తే నేనంత తేలిగ్గా తేల్చలేను. చెప్పాను కదా, నాకు కొంత సమయం ఇవ్వండి. ఊరికే నన్ను బతిమాలుకుని ప్రయోజనం ఉండదు. నేను బాగా ఆలోచించుకుని నా నిర్ణయాన్ని తెలియజేస్తాను. అదెప్పుడని మీరు నన్ను అడిగితే నేనేం చెప్పలేను. నేను మీకు కబురు చేసేదాకా ఓపిక పట్టండి, అంతే. ఏంటి అలా చూస్తున్నారు? మీరెంత జాలిగా చూసినా నేను నా మనసు మార్చుకోను. మీది వృధా ప్రయాసే. ఆ కూల్ డ్రింక్ వస్తుంది, తాగేసి మీ మనసు చల్లబచ్చుకొని ఇక్కడి నుంచి బయలుదేరండి, సరేనా?
నేనెంత చెప్పినా మీరు నా మాట వినిపించుకోవడం లేదు. మీ నిర్ణయాన్ని మార్చుకోరా ఆంటీ? లేదు బాబు, నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. మేమందరం ఉండగా మీరు ఆ అనాథ శరణాలయంలో ఉద్యోగం చేయడం ఏంటంటే? నాకెవరూ లేరని నేను అక్కడికి వెళ్ళాలనుకోవడం లేదు. అక్కడైతే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుందనిపిస్తోంది. అయినా నేను అక్కడే ఉండిపోను కదా. సమత కాపురం చక్కబడగానే నేను తిరిగి తన దగ్గరికి వెళ్ళిపోతాను. నువ్వేం బాధపడద్దు బాబు, నేను బాగానే ఉంటాను. అక్కడి నుంచి వీలైనప్పుడు నీకు ఫోన్ చేస్తూ ఉంటానులే. నువ్వు నా కోసం చాలా చేశావు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. అంత మాట ఎందుకంటే? ఇది నా కనీస బాధ్యత. నువ్వనుకున్నది జరిగింది కదా. ఇక నుంచి నువ్వు ఉషతో ఎప్పటిలాగానే ఉండు. తనకి పరోక్షంగానైనా నా మూలంగా టెన్షన్ కలిగింది. సారీ చెప్పానని చెప్పు. అయ్యో, అదేంటంటే? నిజం బాబు, నా కోసమని నువ్వింత నాటకం ఆడావు. మాలతీదేవి చేత నిజాల్ని చెప్పించడానికి ఉషకి చాలా మనస్తాపం కలిగించావు. నా తరపున తనకి తప్పకుండా క్షమాపణలు చెప్పు. మీరింతగా చెప్తున్నారు కదా, మీరు చెప్పినట్టే చేస్తానులేండి. చాలా థ్యాంక్స్ బాబు. నేనిక బయలుదేరుతాను. నా కోసం ఆటో వచ్చే ఉంటుంది. ఆటో ఎందుకంటే? నేను నా కార్లో డ్రాప్ చేస్తా కదా. పర్వాలేదు బాబు, నువ్వు ముందు ఉష దగ్గరికెళ్ళు. నేను ఆటోలో వెళ్ళిపోతాను. సరే ఆంటీ. వెళ్ళొస్తాను బాబు. మీ పెళ్లికి నన్ను తప్పకుండా పిలవాలి, సరేనా? అదేంటంటీ, మీరు రాకుండా నా పెళ్ళెలా జరుగుతుంది? వస్తాను బాబు. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ ఆంటీ. చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి. బాలకృష్ణ గారు బాగా ఒత్తిడి చేయడంతో కూతురి పెళ్లి ఆగిపోతుందన్న భయంతో నేను మీకు ఇచ్చిన మాట తప్పాలనుకున్నాను. మీకు చాలా అన్యాయమే చేయాలనుకున్నాను. నన్ను మన్నించండి.